సృష్టికర్తకు నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. మానవుల్లో చాలామంది ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటారు. ఆకలిని ఓర్చుకుంటూ ఉంటారు. ఆకలి బాధలతో శరీరాలు కూడా కృషించిపోవడం చూడవచ్చు. అట్టి వారికి మనం దానం చేసినట్టే, అన్నదానం చేసినట్టయితే చాలా శ్రేష్టమని శాస్త్రాలు ఘోషిస్తుంది. ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో వాళ్ళకి సిరి సంపదలు కూడా చేరగలదని శాస్త్రాలు సూచన చేస్తూ ఉన్నది. కాబట్టి అట్టివారిని చేరదీసి అన్నదానం చేయడం విశేషం. కాబట్టి నిరంతరం ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో వారు యోగ పురుషుల సిద్ధుల కంటే ముందు వరుసలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వెనకనే ఉంటారు. ఎందుకంటే దానాలు చేయడం, అన్నదానం గొప్పది కాబట్టి వాళ్ళు దేవతలుగా దేవునికి సమానంగా మిగిలిపోతారు అన్న విషయాన్ని గమనించాలి.